అష్టాదశ మహాపురాణాలలో 15వ పురాణం పేరు కూర్మ పురాణం. ఈ పురాణాన్ని మొదటిసారిగా లక్ష్మీ కల్పంలో మహావిష్ణువు కూర్మ రూపంలో ఇంద్రద్యుమ్న మహారాజుకి బోధించాడు. ఆ తర్వాత సాగర మథన సమయంలో మరల మహావిష్ణువు కూర్మ రూపంలో నారదుడు మొదలైన మహర్షులకి బోధించాడు. కూర్మ పురాణాన్ని మహావిష్ణువు యొక్క పృష్ఠభాగం అనగా వీపు భాగంతో పోలుస్తారు. కూర్మ పురాణం పూర్వభాగం, ఉత్తర భాగం అని 2 భాగాలుగా మరియు 4 సంహితలుగా విభజించబడింది. ఈ పురాణం ప్రకారం బ్రహ్మ, విష్ణువు మరియు మహేశ్వరుడు ముగ్గురు ఒక్కటే అని, వాళ్ళు ముగ్గురు పరబ్రహ్మ యొక్క 3 రూపాలని చెప్పబడింది. ఇది విష్ణు పురాణం అయినప్పటికీ ఈ పురాణంలో శివుడికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబడింది. ధర్మం వల్లే అర్థం, కామం, మోక్షం సిద్ధిస్తాయి కాబట్టి ధర్మాన్ని విడవకుండా సర్వదా ఆశ్రయించాలని ఈ పురాణంలో చెప్పబడింది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.